శ్రీనివాస్ ఎనీ డౌట్స్? ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీనివాస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా శ్రీనివాస్? నో సార్. యా. సో ఓకే డన్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే మనకి గ్రూప్స్ లెడ్జర్స్. ఓకే. సో నిన్నటి క్లాస్లో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాము అవి ఏమిటి అని. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబెట్టి గ్రూప్స్ లెడ్జర్స్. ఓకే గైస్, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు బేసిక్ 3 days చెప్పే క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 క్లాస్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి, క్లారిఫై చేస్తాను నీట్గా. ఈ ఫస్ట్ బేసిక్ క్లాస్లోనే మనం డెప్త్గా నాలెడ్జ్ పెంచుకోవాలి, అదే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈరోజు మనం చెప్పే క్లాస్ గ్రూప్స్ లెడ్జర్స్. సరే, ఎందుకు సార్ గ్రూప్స్ లెడ్జర్స్ మనకు తెలియాలి అంటే మెయిన్ ఆర్ట్ మొత్తం వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే. సో మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెటీరియల్లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి రీచ్ అవుతాయి మ్యాక్సిమం. ఈ రోజు వీక్ కన్నా రేపు కన్నా కాల్ చేస్తారు వాళ్ళు, మీరు రిసీవ్ చేసుకోండి. మీరు కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. వేరే నెంబర్ ఏదే నెంబర్ అని లిఫ్ట్ చేయకుండా ఉండరు, వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో అది చూడండి, ఈ 4 ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చున్నాను. నిన్నటి క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేసి ఉంటారు. అవే వాటిని ఏమంటారంటే జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం ఏం చేయాలి, లెడ్జెస్ని డివైడ్ చేయాలి, ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేసి. వన్స్ ఒక కంపెనీ టాలీ ప్రైమ్లో మనం క్రియేట్ చేస్తూనే డిఫాల్ట్గా 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ డిఫాల్ట్గా ఆ కంపెనీ క్రియేషన్లోనే ఉంటాయి. అంటే ఆ సాఫ్ట్వేర్లో అలా సెట్ చేసి పెడతారు. మనం ఏం చేయాలి, మన రియాలిటీలో జరిగే లెడ్జెస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని మనం క్రియేట్ చేసుకొని ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందని ఐడెంటిఫై చేయాలి. ఎలా అనేది ఇప్పుడు మన క్లాస్లో చెప్పుకుంటాం. ఇటు పక్క ఉన్నాయి కదా గ్రూప్స్ సైడ్ ఉన్నాయి కదా, ఈ క్యాపిటల్, పర్చేస్, సేల్స్ అని, ఇవన్నీ సిస్టంలోనే డిఫాల్ట్గా ఉంటాయి. ఈ లెడ్జెస్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు మెటీరియల్లో ఉంటాయి. ఓకే. ఈ మెటీరియల్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ని లెడ్జెస్గా డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి క్లాస్లో. ఓకే. చూడండి, ఫస్ట్ క్యాపిటల్ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. క్యాపిటల్ అంటే ఏంటి బ్రదర్? క్యాపిటల్ అంటే మూలధనం సార్. యా. ఓకే. మూలధనం. ఓకే, తెలుగులో అడగట్లేదు, దాని మీనింగ్ చెప్పండి. మీనింగ్ సార్, క్యాపిటల్ అంటే పెట్టుబడి సార్. పెట్టుబడి. ఓకే. ఎవరు పెడతారు పెట్టుబడి? ఇది పెట్టుబడి యజమాని పెడతారు సార్. ఓనర్ పెడతాడు. ఓకే. ఓకే డన్. ఎవరు? ఓనర్ పెడతారు, యజమాని సార్. యా, గుడ్, కరెక్ట్ చెప్పారు. ఓకే డన్. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. బిజినెస్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఓనర్ అంటే నేనే ఓనర్ని నా బిజినెస్కి. సో నా బిజినెస్ వేరు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. సో బిజినెస్ దగ్గర డబ్బు లేదు కాబట్టి నా పేరు లోకేష్, నేనే నా బిజినెస్కి అప్పు ఇస్తున్నాను 1 lakh. ఓకే. బిజినెస్ ఏం చేసింది, ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి లోకేష్ అనేది పేరు రాయకుండా లోకేష్ ప్లేస్లో క్యాపిటల్ అని రాస్తుంది. ఓకే. ఓనరే ఇస్తున్నాడు కాబట్టి ఓనర్ పేరు క్యాపిటల్ అని రాసుకోవాలి. ఓకే. 1 lakh ఇచ్చాడు బిజినెస్కి, క్యాపిటల్. ఓకే డన్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 50,000 తీసుకున్నాడు. ఫస్ట్ 1 lakh ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తన పర్సనల్ యూజ్ కోసం దాని నుంచి బిజినెస్ నుంచి 50,000 మళ్ళీ పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. దాని పేరు వచ్చేసి డ్రాయింగ్స్. ఓనర్కే ఈ 2 నేమ్స్ యూనిక్, రిమైనింగ్ పర్సన్స్కి కాదు. ఓనరే తన బిజినెస్కి అప్పు ఇస్తే దాన్ని క్యాపిటల్ అంటారు. ఓనరే బిజినెస్ నుంచి తన పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్స్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏమిటి, క్యాపిటల్ తీసుకోవాలి. ఓకేనా. మీకు రియాలిటీలో ప్రాబ్లమ్స్ చేస్తూనే ఉంటారు కంటిన్యూగా ప్రతి ప్రాబ్లంలో క్యాపిటల్ వచ్చినా డ్రాయింగ్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి, క్యాపిటల్ అని తీసుకోవాలి. ఓకే. సో తర్వాత ఓకే, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, క్యాపిటల్ ఎలాగో దొరికింది, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ మీరు ఏం చేయాలి, మార్కెట్లో గూడ్స్ కానీ స్టాక్ కానీ పర్చేజ్ చేసుకోవాలి, అంతే కదా.
ఇప్పుడు ఏదైనా మీరు మొబైల్ షాప్ పెట్టాలనుకుంటున్నారు. మొబైల్ షాప్ పెట్టాలనుకున్నప్పుడు క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ ఉంది ఓకే. మీకు ఒక మెయిన్ ప్లేస్ కావాలి. బాగా మార్కెట్‌లో ఎక్కువ జనాలొచ్చే ప్లేస్ కావాలి. సో, ఆ ప్లేసు ల్యాండ్ చూసుకోవాలి. ఓకేనా? సో, ఏడైతే బాగా మనకు జరుగుతదో అక్కడికి వెళ్లి మనము కొన్ని ప్లేసెస్ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత నువ్వు ఏదైతే మొబైల్ షాప్ పెట్టాలనుకుంటావో దానికి సంబంధించి నువ్వేం చేయాలి? ఐటెమ్స్‌ని కొనాలి. కొనాలంటే మార్కెట్‌లో సెకండ్ పార్టీస్ చాలా మంది ఉంటారు. సో, మీరేం చేస్తారు? పర్చేజ్ చేస్తారు వెళ్లి మార్కెట్‌లో సెకండ్ పార్టీ నుంచి. ఆ పార్టీని పక్కన పెట్టండి. పర్చేజ్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్. రాజు ట్రేడర్స్ అనేది పక్కన పెట్టండి కాసేపు. సో, పర్చేజ్ చేశారు బాగుంది. ఒక 50 మొబైల్స్ కొన్నారు. దానిలో ఒక 5, 6 డ్యామేజ్ వచ్చాయి. మీరేం చేస్తారు? లేదంటే మీ దగ్గర సరిగ్గా సేల్ కాలా. ఏం చేస్తారు మళ్ళీ? ఎవరి దగ్గరైతే మీరు పర్చేజ్ చేశారో వారికే మళ్ళీ పర్చేజ్ రిటర్న్ చేస్తారు. అంటే మీరు చేసే ప్రాబ్లమ్స్‌లలో పర్చేజ్ వచ్చినా, పర్చేజ్ రిటర్న్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏమిటి? పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. ఓకేమా? క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయా? గైస్? క్లియర్ సార్. యాహ్! డన్. సో డన్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఓకే. పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత మీరు 10,000కి ఒక్కొక్క మొబైల్ కొన్నారనుకోండి. దాని మీద 15,000 అంటే 5,000 ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ టు కృష్ణ ట్రేడర్స్ అనుకోండి. ఓకేనా? అంటే ఒక ఐటెమ్ అనుకోండి. ఒక కృష్ణ ట్రేడర్‌కి సేల్ చేశారు. సేల్ చేసిన తర్వాత దాని మీద ప్రాఫిట్ ఆ కృష్ణ ట్రేడర్స్ అనే పర్సన్‌ని కాసేపు పక్కన పెట్టండి. ఓకే డన్. సేల్ చేశారు. ఓకే. ఆ కస్టమరు 1 లేదా 5, 6 లేకుంటే 10 మొబైల్స్ నీ దగ్గర కొన్నాడనుకోండి. దాంట్లో 1, 2 డ్యామేజ్ వచ్చాయి. లేకుంటే అతను సరిగ్గా సేల్ చేసుకోలేకపోయాడు. అతనేం చేస్తాడు మళ్ళీ మీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. అంటే సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏమిటి? సేల్స్ అకౌంట్ తీసుకోవాలి. ఓకేనా? క్లియర్? క్లియర్ సార్. యాహ్! డన్. నెక్స్ట్ చూడండి. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ గ్రూప్. సో, ఈ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? మన బిజినెస్‌లో జరిగే మంత్లీ ఎక్స్‌పెన్సెస్. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పుకుంటారు. అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. సో, మీరు రూమ్ రెంట్ ఓన్ కాకపోతే రెంట్ కట్టుకోవాలి. సో, బిజినెస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ జరుగుతా ఉంటాయి. సో, ఎవరికైనా అప్పుడప్పుడు డిస్కౌంట్ ఇవ్వాల్సొస్తది. తర్వాత స్టార్టింగ్‌లో ఓనరు బిజినెస్‌కి డబ్బులిచ్చాడు కదా! క్యాపిటలు. ఆ బిజినెస్ 2, 3 సంవత్సరాలు యూజ్ చేసుకొని ఓనర్‌కి మళ్ళీ 1,00,000 ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ 1,00,000 మీద వడ్డీ కలిపి ఇవ్వాలి. అంటే 1,50,000 అంటే 50,000 వడ్డీ ఉందనుకోండి. సో, 1,50,000 ఇవ్వాలి. ఎవరికి? ఓనర్‌కి. దానినే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. తర్వాత అసెట్‌లు కొన్నారు. కంప్యూటరో, ఫర్నిచరో కొన్నారు. దాని మీద సంవత్సరానికి వాల్యూ అనేది తగ్గుతా వస్తది. సో, దాన్ని డిప్రిషియేషన్ అంటారు. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్. ఎవరికైనా డబ్బులు ఇచ్చుంటారు. వాళ్ళు ఎప్పటికి ఇవ్వకుండా ఉంటారు. దాన్ని బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపెట్టుకుంటాం. బిజినెస్ అన్నాక ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి. మనం బైక్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎలా కడతామో, బిజినెస్ కూడా ఇన్సూరెన్స్ అనేది కట్టాలి. ఏదైనా ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్. ఆఫీస్‌లో జరిగే చిన్న చిన్న ఖర్చులు. వీటిని మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పుకుంటాం. ఓకే. సో, ఇంకా దీంట్లో ఏమొస్తాయి? ఎలక్ట్రిసిటీ బిల్లొస్తాయి, ట్రావెలింగ్ చార్జెస్ వస్తాయి, బ్యాంక్ చార్జెస్ వస్తాయి, సర్వీస్ చార్జెస్ వస్తాయి. ఓకేనా? రిపేర్స్ వస్తాయి, మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్స్ వస్తాయి. ఇలాంటి పదాలు ఏవొచ్చినా కూడా మీకు ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఈ యొక్క లెడ్జెస్ ఏవొచ్చినా కూడా మీరు తీసుకోవాల్సింది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, అది. తర్వాత నెక్స్ట్ క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ఓకే డన్. తర్వాత చూడండి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు లారీ లోడ్ వచ్చింది. లోడింగ్, అన్‌లోడింగ్ సిమెంట్ చేశారు. ఆన్ ద స్పాట్ కూలీలకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు నెలకు పని చేయరు. తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. తర్వాత బిజినెస్‌లో మెషినరీస్ ఏదైనా వర్క్ అవ్వాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసినా, ఇంపోర్ట్ చేసినా ఇవి కూడా తర్వాత దీంట్లో గోడౌన్ రెంట్ అని, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అని, తర్వాత లైటింగ్ చార్జెస్ అని, వాటర్ చార్జెస్ అని, గ్యాస్ చార్జెస్ అని ఇలాంటి లెడ్జెస్ ఏవొచ్చినా కూడా మీ ప్రాబ్లమ్స్‌లలో చేసేటప్పుడు మీరు అన్నీ ఏవొచ్చినా కూడా డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే డన్. తర్వాత సండ్రీ క్రెడిటర్స్. నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్, సప్లయర్స్ ఆర్ గివర్స్. నేను పైన చెప్పాను. పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. బాలు, రాజా, కృష్ణ వాళ్ళందరూ ఎవరు? సప్లయర్స్. అంటే మన బిజినెస్ వెళ్ళి సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేస్తా ఉంది. ఆ ఇచ్చేవాడిని సప్లయర్ అంటారు.
ఆ సప్లయర్ పేరు ఏంటి టాలీలో అంటే సండ్రీ క్రెడిటార్స్. ఓకే, మన బిజినెస్ వెళ్ళి మార్కెట్లో సెకండ్ పార్టీ